Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయములో నీ ప్రియబిడ్డలైన మేమందరము నీ సన్నిధానములో కూడి ఉన్నాము. వాక్యముతో సహవాసము చేసేదాని కొరకు మేమిక్కడ కూడిన ఉద్దేశము ప్రభువా, వాక్యముతో సహవాసము చేసే దాని కొరకు మాత్రమే మేమేడ కూడి ఉండగా ప్రభువా, నీ వాక్యాన్ని విరిచి మాకివ్వండి ప్రభువా. ఆ అమ్మాయి గ్రామములో ఉన్న ప్రజలు సాక్ష్యము పలికినట్లుగా మేము సాక్ష్యము పలుకుదుము గాక. ఆ రొట్టెని విరిచి విచ్చినప్పుడు వారి నేత్రాలు తెరవబడ్డాయి ప్రభువా. వారు యేసును చూడగలిగారు ప్రభువా. లేఖనాలు మాతో మాట్లాడినప్పుడు మా హృదయాలు మండలేదా అని సాక్ష్యమిచ్చారు ప్రభువా. వారితో నడిసి వచ్చిన ఆయన యేసుని గుర్తించారయ్యా, గ్రహించారు ప్రభువా. ఈరోజు అదే గ్రహింపు, అదే ప్రత్యక్షత నేడు మాకివ్వమని అడుగుచున్నాము. నీ కృప ఇవ్వండి నాయన. మా మధ్య ఒక్క బలహీనుడు లేకుండా చెయ్యండి. నీ కృప సమృద్ధిగా ఇవ్వండి. ఇప్పటిదాకా పాటల ద్వారా నువ్వు మహిమపరచబడ్డావు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీ ప్రియబిడ్డలు నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చాము నాయన. గ్రంథము నీది ప్రభువా, గ్రంథకర్తవు నీవు ప్రభువా. ఆ గ్రంథాన్ని తెరచి ప్రభువా మాకివ్వమని అడుగుచున్నాము. ఆ దానిలో ఉన్న బయలుపాటు మేము చూచే కృప ఇవ్వండి నాయన. 7వ ముద్ర అంటే సామాన్యమైనది కాదు ప్రభువా. ఈ సంగతులు గ్రహించాలంటే సామాన్యులకు కాదయ్యా,
నీ ముందు నిర్ణయంలో ఉన్నవారు మాత్రమే ఆ సంగతులు చూడగలరు ప్రభువా. నీ ఎన్నికలో ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే ఆ సంగతులు ఎరగగలరు ప్రభువా. అయ్యా, నీ కృప మాకు తోడుగా ఉంచండి. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యండి. ప్రతి వ్యక్తిని దర్శించండి. ప్రతి వ్యక్తి మీద నీ అభిషేకాన్ని కుమ్మరించండి. ఆత్మీయ వాతావరణం కలగజేయండి. అయ్యా, వచ్చిన ప్రతి బిడ్డని నీ అభిషేకముతో నింపండి. రావలసిన బిడ్డలను కూడా త్వరపెట్టి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ఈ సమయంలో సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. మరి ఒక గంట ఒక చిన్న వర్తమానం 7వ ముద్రలోనిది. మరి మీరు భూములు విత్తనము వేసే ముందు రైతు ఏం చేస్తాడంటే పొలాన్ని దున్నుతాడు. దున్నకుండా విత్తనాలు వేస్తే అవి ఫలించవు. అవి మొలవాలన్నా, అవి ఫలాలు తీసుకొని రావాలన్నా ఆ రైతు ఆ భూమిని దున్ని ఆ తర్వాత విత్తనాలు వేస్తాడు. మనము కూడా వాక్యం దగ్గరికి వచ్చే ముందు మన భూములు కూడా దున్నబడాలి. వాక్యం అనే విత్తనము దైవ సేవకుడు బోధిస్తా ఉండినప్పుడు, విత్తనాలు వేస్తా ఉన్నప్పుడు, ఇక్కడ పరిశుద్ధాత్మ మన గర్భములో విత్తనాలు వేస్తున్నప్పుడు మనము గనక దున్నబడి ఉన్నవారమైనట్లయితే ఖచ్చితముగా ఆ విత్తనాలు ఫలిస్తాయి. ప్రార్థనలతో ఖచ్చితముగా. అందుకే ప్రవక్త అన్నాడు, ఒక అర్ధగంట ముందే సహవాసములోకి వచ్చి ప్రార్థించమని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి చాలా జాగ్రత్తగా గమనిద్దాము. ఈరోజు 7వ ముద్రలో 175వ పారా వైపుకు తిరుగుతున్నాం. మీరు బైబిల్ మొత్తం చూడండి. 7వ ముద్ర అర్ధగంట సేపు నిశ్శబ్దం. అంతకంటే నీకొక్క ముక్క కూడా తెలియదు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెయ్యొత్తండి. నాకు తెలుసు పాస్టర్ గారు అంటే. నాకు 7వ ముద్ర గురించి బయలుపాటు ఉన్నది, నాకు ప్రత్యక్షత ఉన్నది, నాకు తెలుసు పాస్టర్ గారు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొత్తండి. ప్రజల బైబిల్లోనే లేదు ఆన్సర్. అది అర్ధగంట సేపు నిశ్శబ్దం. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఇప్పుడే సిస్టర్ పాప చదివి ఉన్నది. 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఆ ఒక్క లేఖనమే ఉంటుంది నీకు. ఇంతకీ అక్కడ ఏం జరిగినది? ఆ నిశ్శబ్దంలో అసలు ఏం జరిగినది? 7వ ముద్ర ఎక్కడెక్కడున్నది? 7వ ముద్ర ఏంటి? ప్రజల ఈ విషయాలు వ్యక్తిగతముగా నీకు బయలుపాటు ఉండాలి. దేవుడు ఆ ప్రత్యక్షత వ్యక్తిగతంగా నీకు ఇచ్చినట్లయితే అప్పుడు నీవు ఆయనతో నడవగలవు, ఆయనతో సహవాసం చేయగలవు. 6 ముద్రలు తెలిసి 7వ ముద్ర గురించి ఏం తెలియలేదనుకో, విడవబడతావు. 7వ ముద్ర చాలా ప్రాముఖ్యం ప్రజల. అందుకే చాలా జాగ్రత్తగా ప్రతి లేఖనము కూడా జాగ్రత్తగా చూసుకుంటా వెళ్తుంది ప్రజల. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ప్రవక్త 7వ ముద్రలో ఏమేమి చెప్పాడు ప్రజల? అసలు 7వ ముద్ర గురించి ప్రవక్త ఏం చెప్పాడు? ప్రవక్తకి 7వ ముద్ర తెరవబడిందా?
నిజముగా తెరవబడినది. 7వ ముద్ర ప్రవక్తకి తెరవబడింది కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. మరి 7వ ముద్రలో ఉన్న విషయాలు ప్రవక్త ఎరిగాడు. మరి మనము కూడా 7వ ముద్రలో ఉన్న విషయాలు, సంగతులు ఎరగాలంటే దైవ ప్రత్యక్షత కావాలి. దేవుడు ఆ బయలుపాటు, ఆ ప్రత్యక్షత ఇవ్వందే నువ్వు చదువుకుంటా వెళ్ళినా అర్థం కాదు. ఒక్కొక్కళ్ళు బైబిల్ 40 సార్లు చదివాము, 50 సార్లు చదివామని చెప్తారు. ఏం తెలియదు. దేవుడు ఇవ్వాలి రివల్యూషన్. పరిశుద్ధ గ్రంథం అనేది ప్రత్యక్షత ద్వారా రాయబడినది. మీకు తెలుసా పరిశుద్ధ గ్రంథం ఎలాగ రాయబడినదో? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనమ్మా? ఊహను బట్టి 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన. ఇవన్నీ ఏంటి చెప్పండి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని లేఖనాలేనా? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని ఇది గ్రహించాలి. అతడు ఊహించి చెప్పుతున్నాడేమో. అసలు ఊహను బట్టి ప్రవచనం అనేది పుట్టదు. హల్లెలూయా. మనిషి యొక్క ఇచ్చను బట్టి కలగదది. మనిషి యొక్క కోరికలను బట్టి కాదు, ఇచ్చను బట్టి కాదు, ఊహను బట్టి కాదు. మరి ప్రవచనము ఎలా పుట్టుతుంది అంటే మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలకటము ద్వారా ప్రవచనం పుడుతుంది. అంటే ప్రేరేపణ ఉన్నది అక్కడ. అంటే ప్రేరేపణ కంపల్సరిగా ఉన్నది. ఎవరు దేని ద్వారా ప్రేరేపణ? అపవాది ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలుకుచున్నారు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి ప్రేరేపించబడ్డాడంటే అతడు ఎవరి తరపున ఉన్న వ్యక్తి? దేవుని తరపున ఉన్న వ్యక్తి, దేవుని మూలముగా పలుకుతున్న వ్యక్తి. అతనిని గౌరవించటం ద్వారా మనం దేవుణ్ణి గౌరవిస్తున్నాం. మీకు ఒక విషయం తెలుసా? చాలా మంది చేసే మిస్టేక్ ఇక్కడే ఉంది. కనబడని దేవుణ్ణి ప్రేమిస్తాడు, కనబడే సహోదరుని ప్రేమించరు. పట్టుకుంటున్నారా? మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామయ్యా, గ్రంథము చదువుతాం, బైబిల్ చదువుతాం, చర్చికి వెళతాం. హల్లెలూయా. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక మీరు తీయండమ్మా, అది చూద్దాం. 4వ అధ్యాయం. ఎన్నో వచ్చినమ్మా? 4:20. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చూడమ్మా. ఇవన్నీ ప్రాథమిక విషయాలు. ఇవి జాగ్రత్తగా దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావని గుర్తు ఇదే. ప్రజలా, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు దేవుణ్ణి ప్రేమించినాడు కాదు, అబద్ధమాడుతున్నాడు. అతడు అబద్ధమాడుతున్నాడు. ఓ దేవుడంటే ఇంట్రెస్ట్ లేదా? ఉంది.
కానీ సహోదరుడు పట్ల ద్వేషం ఉంది. ఎప్పుడైతే సహోదరుడు పట్ల ద్వేషం ఉన్నదో బైబిల్ అంటే ఆసక్తి ఉన్నది, యేసు అంటే ఆసక్తి ఉన్నది, ఆరాధనకు వస్తానే ఉంటాడు. కానీ సహోదరుడు పట్ల ద్వేషము ఉన్న కారణాన్ని బట్టి ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించటల్లా. ఊరుకో పాషి గారు, నా హృదయం అంతా దేవుడు నరాల్లో ఉన్నాడు. పాషి గారు ఏడున్నాడు? నరాల్లో ఉండాలటం అంటే దైవిక ప్రేమతో నింపబడటం. నీ సహోదరుడు పట్ల నువ్వు ప్రేమను వ్యక్తము చేయటం. నిన్ను చంపుతున్నా గాని, నిన్ను రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతున్నా గాని, ఆ చంపుతున్న వారిని తండ్రి వీరేమి చేయుతున్నారో వీరు ఎరగరు, క్షమించంటాం. అంత సహనం ఉందా? అంత సహనం మనిషిలో ఉందా? కొట్టిన వాడిని క్షమించు అనే సహనం ఉందా? లేనప్పుడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమ కలిగి ఉన్నామని ఎలా చెప్తున్నావు? హల్లెలూయా. మన దేవుని ప్రేమిస్తున్నామని చెబుతున్నాం, కానీ సహోదరుడు పట్ల ద్వేషం పెట్టుకుంటున్నాం. విషయం ఎక్కడున్నది? సహోదరుడిలో దేవుడు నివసిస్తున్నాడు. దేవుడు ఉండే అడ్రస్ ఎక్కడో బొమ్మలో కాదు, విగ్రహములో కాదు, లేదా ఏదో ఆ గోడకి ఏలాడదీసిన పటంలో కాదు. దేవుడు నివసించే ఆలయము మానవుడి యొక్క హృదయం. మీ హృదయము దేవుడి ఆలయం అని మీరు ఎరగరా అంటున్నాడు. ఇక్కడ స్టెఫన్ని రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతున్నారు. చంపుతున్న వాళ్ళు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యలు. ఈ గుంపంతా ఏకమై ఒక నీతిమంతుణ్ణి చంపుతున్నారు. రేపొద్దున అదే జరగబోతుంది. యేసుని చంపింది వారే, స్టెఫన్ను చంపింది వారే. స్టెఫన్ మీద ఉంది క్రీస్తాత్మ. ఈ రోజు వధువుని మీదకి ఒత్తిడి అదే క్రూరమైన తోడేళ్ళు, అదే పరిసయ్యుల మీద ఉన్న ఆత్మ, శాస్త్రుల మీద ఉన్న ఆత్మ, సద్దుకయ్యుల మీద ఉన్న ఆత్మ సంఘ శాఖల్లో పనిచేస్తుందని ప్రవక్త చెప్తున్నాడు. మనుషులు చనిపోయారు కానీ ఆత్మలు చనిపోలేదు. అది ప్రయాణం చేసుకుంటానే వస్తున్నాయి. క్రీస్తు విరోధి ఆత్మ ప్రయాణం చేసుకుంటా వస్తుంది, దేవుని ఆత్మ కూడా ప్రయాణం చేసుకుంటా వస్తుంది. కోతకాలము వరకు రెండు కలిసే ఎదుగుతున్నాయి. ఈ 7 సంఘకాలాల్లో ప్రయాణం చేసుకుంటానే వస్తున్నాయి. ఇప్పుడు ఈ మీదకు ఒత్తిడి వచ్చే టైంలో ఎవరి నుండి ఒత్తిడి వస్తుందంటావు? నువ్వు చూడు, కయ్యూను దగ్గర నుండి హేబేలుకి, ఇష్మాయేలు దగ్గర నుండి ఇస్సాకుకి, యాకోబు యొక్క అన్నల దగ్గర నుండి యేసేపుకి. అవునా కదా? హల్లెలూయా. యాకోబు యొక్క అన్నల దగ్గర నుండి యేసేపుకి, యాకోబుకి ఏశావు దగ్గర నుండి యాకోబుకి, ఏశావు దగ్గర నుండి యాకోబుకి, మరి ఇజ్రాయేల్ దగ్గర నుండి యేసుక్రీస్తుకి, అదే విధముగా సంఘ శాఖల దగ్గర నుండి వధువుకి. పట్టుకుంటున్నారా? సంఘ శాఖలు ఏం చెప్తాయి? మృగము ముద్ర ఏదో కాదు, క్రూర మృగము ఎవరో కాదు, కమ్యూనిజం అని చెప్తాయి. కమ్యూనిజం అని చెప్తాయి. దేవునికి శత్రువు కమ్యూనిజము, మృగపు ముద్ర అదే అని చెప్తాయి. కానీ ప్రవక్త ఏం చెప్తున్నాడు? మృగము గాని అపవాది గాని భక్తిపరుడుగా ఉన్నాడు. వాడు భక్తి ముసుగులో ఉన్నాడు. అపవాది ప్రజల్లా ఆరాధించబడుతున్నాడు భక్తి ముసుగులో ఉండి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము కూడా వాడు మోసం చేసి, వాడు ఏం చేస్తాడంట? ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసే, అక్కడ ఉంది కదమ్మా,
మోసం చేస్తాడని ఆదికాండం 24వ అధ్యాయము మత్తయి సువార్త అండి, మత్తయి సువార్త 24:24 అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము అది ఏం చేస్తాడంటే, ఇప్పుడు అపవాది నువ్వు అదని ఎలా చెప్తావు, కమ్యూనిస్ట్ అని ఎలా చెప్తావు? ప్రవక్త చెప్పాడు, కమ్యూనిజం దేవుని చేతిలో సాధనం. దేవుని బిడ్డలని అపవాది భక్తి ముసుగులో ఉండి దేవుని బిడ్డలను చంపాడు. దేవుడు ఆ అపవాది ఎవరినైతే దేవుని బిడ్డలను చంపారో వారి మీద పగ తీర్చుకోవటానికి దేవుని చేతుల అస్త్రమే కమ్యూనిజం. మీకు తెలుసా కమ్యూనిజం ఎక్కడ లభిస్తుందో? రష్యాలో. మీకు తెలుసా రష్యా ఎవరి మీద బాంబు వేస్తుందో? అమెరికా మీద. మీకు తెలుసా ఆ ప్రకటన 17లో ఉన్న రోమ్, ఆ మహావేశ్య, 7 కొండల మీద కూర్చున్న ఆ మహావేశ్య, ఆమె దగ్గరికి 10 మంది నియంతలు వెళ్తారు. వాళ్ళు ఒక్క గడియ క్రూర మృగముతో రాజుల వలె వాళ్ళు ఉంటారు. వాళ్ళు నియంతలై ఉన్నారు, రాజులు కాదు వాళ్ళు, వారు నియంతలై ఉన్నారు. అర్థమవుతుందా? 10 కొమ్ములు వాళ్ళు 10 వాళ్ళు కిరీటాలు లేవు వాళ్ళకి. ప్రజల కిరీటాలు ఉంటే వాడు రాజులుగా చేసిన వాళ్ళు అన్నమాట. అయితే వీళ్ళు ఒక్క గడియ ఆ క్రూర మృగముతో ఏకీభవిస్తారు. తర్వాత ఆ క్రూర మృగాన్ని దిక్కులేని దానిగా చేస్తారు, దాన్ని చంపేస్తారు. అదే ప్రవక్త చెప్పినది. ఇప్పుడు ఆ క్రూర మృగమే కదా ఇక్కడ మనం చూసిన 6,80,00,000 మంది క్రైస్తవులను పొట్టన పెట్టుకుంది. ఆ క్రూర ముఖమే కదా 6-7 బూరల 5వ బూర 6వ బూరలో 6,80,00,000 మంది యూదులను చంపినది. ప్రజల పట్టుకుంటున్నారండి. దేవుడికి మహిమ కలుగును గాక. 68 మిలియన్ల మంది 68 మిలియన్ల మంది 7 సంఘకాలాల్లో సుమారుగా 68 మిలియన్ల మంది పైనే చంపింది. దేవుడికి మహిమ కలుగును గాక, రికార్డులో ఉన్న ప్రకారం. కాబట్టి ఇక్కడ చూడండి అమ్మ 20, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అన్న ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. ప్రజల అదండి. చూసారా అండి ఎంతమంది పట్టుకుంటున్నారో వాక్యాన్ని? కాబట్టి మనము 7వ ముద్రలో విషయాలు మనం చూడాలంటే ఈ యొక్క ప్రవచనము మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలగటం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలముగా పలుకుచున్నారు. ఎవరు? మనుషులు. ప్రజల అలా ప్రవచనం పుడతా ఉన్నది. 7వ ముద్రను గూర్చిన బయలుపాటు వ్యక్తిగతముగా దేవుడు నీకు ఇవ్వాలి. ప్రవక్తకి ఇచ్చాడు, అది ఇక్కడ ఉన్న మీకు కూడా ఇవ్వాలి. అందుకొరకే మీరు వచ్చేటప్పుడే దున్నుకోవాలి భూమిని, మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. వాక్యం అనే విత్తనాలు మన హృదయంలో పడుతున్నప్పుడు అవి ఫలించటానికి. ముళ్ళ కంపలుగా ఉన్నాయి అనుకో ఎదగదు. రాతి నేలగా ఉందనుకో ఎదగదు. త్రోవ పక్కగా రోడ్డుగా రహదారిగా ఉందనుకో, అంటే రహదారి మీద ఏమి వెళ్తాయి? వాహనాలు బుయ్ 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 అని వెళ్తూ ఉంటాయి. అంటే మన ఆలోచనలు కూడా అలాగే ఉండిపోయినాయి అనుకో, వాక్యం ఎదగదు నీలో.
వాళ్ళ గురించి వాహనాలు ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో అంత స్పీడ్గా మనం కూడా ఉంటే ఎదగదు. ఏం చెయ్యాలి? ప్రశాంతంగా ఉండాలి. ప్రజల త్రోవ పక్కన పడిన వారిగా ఉండకూడదు. అది మనుషుల చేత తొక్కబడుతుంది విత్తనం. అన్ని వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడే అన్నిటినీ పక్కన త్రోసేసుకొని రావాలి. పూర్ణ హృదయం పెట్టాలి. ఇక్కడొక గంతు, అక్కడొక గంతు, ఇక్కడొక గంతు, అక్కడొక గంతు వేషధారి జీవితం. నోవాహు ఓడ దగ్గర కాకి నోవాహు వేసిన గింజలు తింది. అదే లోకం దగ్గరికి వెళ్ళిపోయి చదిపోయి వాసన కొడుతున్న పీనుగుల్ని కూడా ఈరోజు మానవుడి జీవితంలో దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకోకుండా అలాగా బ్రతుకుతున్నాడు అనుకో, అతడు కాకి జీవితం లాంటిది. పావురమైతే అలా జీవించలేదు. పావురము నిష్కపటమైనది, దానిలో చేదు లేదు. అది లోకములో ఎంత మాత్రము జీవించలేదు. అది కాలు మోపటానికి కూడా స్థలం లేక తిరిగి మరలా నోవాహు ఓడ దగ్గరికి వచ్చినది. అదే విధానంలో ఒక క్రైస్తవుడు ఉండాలి. ప్రజల్లో ఎన్ని కోట్ల రూపాయలైనా కానీ పక్కన పడేసి వాక్యానికి ప్రశాంతంగా ఉండిపోవాలి. వాక్యంతో ఉండిపోవాలి. వాక్యము పట్ల ఆనందించాలి. అదే లోకముని ప్రేమించేవాడు వాక్యం పట్ల ఆనందించలేడు. లోకంలో ఉన్న సమస్యల గురించి దుఃఖిస్తూ ఉంటాడు. వాడు వేదనతో ఉంటాడు. వాక్యాన్ని గౌరవించలేడు, వాక్యాన్ని ప్రేమించలేడు, యేసుకు విలువివ్వలేడు. యేసు త్యాగము గురించి వాడికి తెలియదు. ప్రజల్లో ఆయన ఏమన్నా బహుమతులు ఇస్తాడేమో, ఆయన ఏమన్నా వరాలు ఇస్తాడేమో అని ఆశిస్తూ ఉంటారు. నో, అది కరెక్ట్ అయిన భక్తి కాదు. జీవితాన్ని అర్పించాలి. జీవితాన్ని యేసుకు సమర్పించుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాన్ని పరిపూర్ణంగా యేసుకు సమర్పించుకుంటామో అప్పుడు దేవుడు మనలో కదిలాడటం ప్రారంభిస్తాడు. మనకు ఆ నెమ్మది ఇస్తాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలాగ ప్రార్థించాలో తెలుసా? ప్రభువా, నాలో అనేకమైన లోక ఆశలు పరిగెత్తుతున్నాయి ప్రభువా, వాటిని తీసేయి. ముందు వాటి గురించి వీటి గురించి ఆలోచనలు వస్తున్నాయి, అవి తీసేయి. ముందు నీ వాక్యమే నాలో ఉండాలి. నీతో నేను నడవాలనుకుంటున్నాను. లోకముతో కాదు నేను నడవాలనుకుంటుంది, నీతో నడవాలనుకుంటున్నాను. వాక్యముతో నడవాలనుకుంటున్నాను. ప్రజల్లో సమర్పణ కావాలి. ఎప్పుడైతే మనం సమర్పించుకుంటున్నామో అప్పుడు దేవుడు మన పట్ల కూడా కార్యం చేయడానికి ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? 2 ఎద్దులు ఉన్నాయి అనుకోండి. ఒక బండికి 2 ఎద్దులు కట్టేశాం. ఒక ఎద్దు లాగుతూ ఉండి ఒక ఎద్దు ఇంకొక వైపుకి, ఒక ఎద్దు ఇంకో వైపుకి లాగితే బండి వెళ్తుందా? 2 కలిసి నడవాలి. అవునా కాదా? ఇప్పుడు నువ్వు సిలువ అనే కాడి వేసుకున్నావు. నా కాడి సులువు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సిలువ అనే కాడి వేసుకున్నప్పుడు నువ్వు వాక్యంతో నడవటానికి ఇష్టపడాలి. లోకాన్ని వదిలిపెట్టేసి వాక్యంతో నడవటానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడినప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు కాబట్టి మనం కూడా వాక్యంతో నడుస్తూ ఉంటే ఆయన ప్రశాంతత, ఆయన విశ్రాంతి, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం, ఆయన నెమ్మది మనకిస్తాడు. అవునా అండి? కాబట్టి గమనించండి, ఇక్కడ 7వ ముద్ర చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తున్నాము 175వ పేర. మరియు మీరు గమనించండి, మరియు మీరు గమనించండి. 7వ ముద్ర ప్రవక్త ఏం చెప్పాడంటే, ఇక్కడ మనకి బైబిల్లో అర్ధగంట సేపు నిశ్శబ్దము అని చెప్పాడు అంతే పరిశుద్ధ గ్రంథంలో. కానీ ప్రవక్త 7వ ముద్ర అనేది అన్నిటి యొక్క ముగింపు అని చెప్పాడు. 7వ ముద్ర అనేది అన్నిటి యొక్క, అంటే నీకు ఏం కనబడతాయి బైబిల్లో?
సంఘకాలాలు కనబడతాయి, ముద్రలు కనబడతాయి, బోరెలు కనబడతాయి, పాత్రలు కనబడతాయి. మరి అన్నిటి యొక్క ముగింపు అంటే సంఘకాలాల ముగింపు, బోరల యొక్క ముగింపు, ముద్రల యొక్క ముగింపు, పాత్రల యొక్క ముగింపు. ప్రతి చోట కూడా 7వ ముద్ర ఉంది. ప్రతి చోట 7వ ముద్ర ఉంది. ప్రతి చోట ఉన్నది. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామో చెప్పండి? సంఘకాలాల యొక్క ముగింపులో ఉన్నాం. అంటే సంఘకాలాల యొక్క ముగింపు కూడా 7వ ముద్రే. అంటే ఇక్కడ నీకు 7వ ముద్ర ఏమిటో వ్యక్తిగతంగా రెవల్యూషన్ రావాలి. సంఘకాలాల యొక్క ముగింపు 7వ ముద్ర అయి ఉన్నది. పట్టుకుంటున్నారా అండి? ఇక్కడ మనం చూద్దాం 175వ పేర. మరియు మీరు గమనించండి, చివరి దూత యొక్క వర్తమానము. హల్లెలూయా. మీకు చూస్తే ఎంతమంది దూతలు ఉన్నారో చెప్పండి? యేసయ్య కుడి చేతుల్లో 7 నక్షత్రాలు ఉన్నాయి. 7 నక్షత్రాలు కూడా 7 సంఘ కాలములకు దూతలు వాళ్ళు. అంటే 7 నక్షత్రాలు 7 దూతలు. అంటే చివరి దూత అంటే అది ఏ సంఘకాలం? చివరి దూత యొక్క వర్తమానం. చివరి దూత యొక్క వర్తమానం. వర్తమానం అంటే వాక్యం. చివరి దూత యొక్క బూర. బూర అంటే ఏంటి? వాక్యమే. ఆయన బోధిస్తున్న వర్తమానం. అంటే చివరి దూత యొక్క వర్తమానం బూర మ్రోగును. ప్రజల అంటే చివరి దూతకి బూర ఇవ్వబడినట్లయితే మిగిలిన దూతలకి కూడా బూరలు ఉన్నాయి. అంటే మనకి ఏమి ఇవ్వబడ్డాయి? 7 సంఘకాలాలు ఇవ్వబడ్డాయి. మరి మొదటి సంఘకాల చివరి ఆయనకి బూరుంది. చివరి ఆయనకి బూరుందంటే మిగిలిన వాళ్ళకు కూడా ఏమున్నాయి? బూరలు ఉన్నాయి. ఇక్కడ అదే చెప్తున్నాడు. మొదటి దూత యొక్క వర్తమానములో ఒక బూర మ్రోగును. అలాగే మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచనకు ముందేముందయా అంటే గుణలక్షణం ఉన్నది. ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? ఏమంటారు అట్ని? గుణలక్షణాలని యాట్రిబ్యూట్స్ ఏదో అంటారు. హల్లెలూయా. గుణలక్షణం, తెలుగులో దాని పదం గుణలక్షణం. హల్లెలూయా. గుణలక్షణము ఆలోచన అవుతుంది. దేవుని యొక్క మైండ్ లోకి ప్రవక్త వెళ్తున్నాడు. అంటే దేవుని మైండ్ లోకి ప్రవక్త వెళ్ళి దేవుని యొక్క ఆలోచన తీసుకొని ఆ యొక్క ఆలోచన మాట అవుతుంది. పలుకుతున్నాడు, ప్రవక్త పలుకుతున్నాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఆలోచన, థాట్స్ అంటే ఆలోచనలు. థాట్స్ కు ముందు గుణలక్షణం ఉన్నది, గుణలక్షణము తర్వాత థాట్స్ ఉన్నది, థాట్స్ తర్వాత ఏమున్నది? మీరు చూస్తే గుణలక్షణము తర్వాత ఆలోచన, ఆలోచన తర్వాత మాట, పలకబడిన మాట, స్పోకెన్ వర్డ్. ఆ పలకబడిన మాట తర్వాత వ్యక్తి అవుతున్నాడు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు యెషయా ప్రవక్తను తీసుకుందాం. యెషయా ప్రవక్త ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు యెషయా ప్రవక్త ఏం చేశాడంటే, ఎవ్వరు కూడా పలకని విషయాలు దేవుని యొక్క ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు. ఆయన గుణలక్షణము ఆలోచన అయినది. ఆ ఆలోచన, థాట్స్, దేవుని యొక్క థాట్స్ ని ఎవరికి ఇచ్చాడంటే యెషయాకి ఇచ్చాడు. ఆ థాట్స్ యెషయా చూశాడు, పంచుకున్నాడు.
అతడు ఎరిగాడు దాని గురించి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలోచన, దేవుడి యొక్క ఆలోచన ఒక ప్రవక్త ద్వారా పలుకుతున్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. పలికాడు. పలకంగల్నే జరిగిందా? పలకంగల్నే జరిగినదా? గుణలక్షణము, ఆలోచన, ఆలోచన తర్వాత మాట. నీకు మాట చూసావు అక్కడ బైబిల్లో రాయబడినది, మాట రాయబడినది. అంటే పలకబడిన మాట బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది. ఆ మాట లేచి శరీరం అవ్వాలి, ఆ మాట వాక్యం అవ్వాలి, ఆ వాక్యము శరీరం అవ్వాలి. ఇప్పుడు యెషయా పలికిన వాక్యము 700 సంవత్సరాల తర్వాత శరీరధారి అయినది. అంటే ఇప్పుడు శరీరధారి అయిన వాక్యము భూమి మీద నడుస్తుంది. ఆ శరీరధారి కాకముందు అది ఎక్కడున్నదంటే అది ఆ మాటగా ఉన్నది. మాటగా కాకముందు అది ఎక్కడున్నదంటే ఆలోచనగా ఉన్నది. ఆలోచన కాకముందు అది ఎక్కడున్నదంటే గుణ లక్షణంలో ఉన్నది. థాట్స్, దేవుని యొక్క థాట్స్. హల్లెలూయా. పట్టుకుంటున్నారా లేదు? దేవుడు కూడా కొంతమందిని, మరి కొంతమంది ఫలానా కాలంలో పుట్టాలని నిర్ణయం ఉంటుంది. అయితే వాళ్ళు ఆ యొక్క ముందే పలుకుతారు. వాళ్ళు నిర్ణయ కాలము వచ్చేదాకా వాళ్ళు పుట్టరు. హల్లెలూయా. కానీ వాళ్ళ గురించిన మాట మాత్రము ముందే పలకబడినది, ముందే పలకబడినది. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుడి రాజమార్గము సరళము చెయ్యుడి. ప్రతి లోయను ఎత్తు చెయ్యాలి, ప్రతి పర్వతాన్ని అణచాలి, ప్రతి కొండను అణచాలి. వంకరవి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండాలి. ఏంటిది? ఎవరి గురించి చెప్పబడింది? బాప్తిజం ఇచ్చి యోహాను గురించి. అది ఎవరి ద్వారా పలకబడినది? యెషయా ప్రవక్త ద్వారా. బాప్తిజం ఇచ్చి యోహాను రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టినది? 712 సంవత్సరాలు పట్టినది. పట్టుకుంటున్నారండి? 712 సంవత్సరాలు పట్టినది. అంటే 712 సంవత్సరాల ముందే వాక్యం పలకబడింది. హల్లెలూయా. తర్వాత మీరు మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు ప్రజల. అది ఎవరి గురించి చెప్పబడినది? మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 1వ రాకడ, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ రాకడ. అంటే 3వ అధ్యాయము ఎవరి గురించి చెప్పబడుతుంది? నిబంధన దూత ఎవరో కాదు, క్రీస్తు. నిబంధన దూతకి ముందుగా ఒక దూత పంపించబడుతున్నాడు. ఆ దూత ఎవరు? బాప్తిజం ఇచ్చి యోహాను. ఎన్ని సంవత్సరాల ముందు చెప్పబడినది? 400 సంవత్సరాల ముందు చెప్పబడినది. ఇందాకడది 712 సంవత్సరాల ముందు, ఇది 400 సంవత్సరాల ముందు. అంటే ఇప్పుడు 400 సంవత్సరాల తర్వాత ఆ లేఖనము, అది అంతకు ముందు వాళ్ళు పలకకు ముందు
అది దేవుడు ఆలోచన ఉన్నది. యెషయా గాని మలాకి గాని పలకక ముందు అవి ఏమై ఉన్నాయి? దేవుడు ఆలోచన ఉన్నాయి. దేవుడు ఆలోచన తన ప్రవక్త ద్వారాగా మాట్లాడుతున్నాడు. అది ప్రవక్త ద్వారాగా మాట్లాడేది ఏంటంటే దేవుడు థాట్స్, దేవుడు ఆలోచనలు. దేవుడు ఆలోచనలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రవక్త ద్వారాగా ఎప్పుడైతే దేవుడు ఆలోచనలు మాట్లాడుతున్నాడో, సంగమా పట్టుకుంటున్నారా? ప్రవక్త ద్వారాగా దేవుడు ఆలోచనలు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడిన మాటలు నిర్ణయ కాలం వచ్చిన తర్వాత, ఆ నిర్ణయ కాలంలో ఆ పలకబడిన మాట శరీరధారి అవుతుంది. ఎలిజబెతు గర్భములోకి వచ్చినది. ఏది? మలాకి 3వ అధ్యాయంలో చెప్పబడిన లేఖనం, ఏషియా 40లో చెప్పబడిన లేఖనం. ఇప్పుడు జకర్యా ఎలిజబెతు కుటుంబంలోకి వచ్చింది. మరి ఆ కుటుంబంలోకి వచ్చిన ఆ లేఖనము శరీరధార అవుతుంది అక్కడ. అదే విధానంలో వధువు కూడా ఉంది. ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను గురించి ఎలాగా ఉన్నదో అదే విధానంలో వధువు గురించి కూడా ముందే చెప్పబడి ఉన్నది. ప్రజల ఇప్పుడు మన దూత దగ్గరకు వద్దాం, మన కాల ప్రవక్త దగ్గరికి వద్దాం. ఇక్కడే ఉన్నారా? మలాకి గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాలు. ఇదంతా కూడా 4వ అధ్యాయం అంతా 2వ రాకడ. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను. ప్రజల భయంకరమైన దినానికి ముందుగా ప్రవక్తను ఏలియాను పంపిస్తానంటున్నాడు. అతడు వచ్చి తండ్రుల హృదయం పిల్లల తట్టుకు, పిల్లల హృదయం తండ్రుల తట్టుకు త్రిప్పును. ప్రజల సంగమా పట్టుకుంటున్నారా? లూకాసు వార్త 17వ అధ్యాయము 21. నోవాహు దినములలో జరిగినట్టు. అమ్మ 26 అమ్మ, అది 17-26 ప్రజల. అంతేనా? పట్టుకుంటున్నారా? దేవుడికి మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 17వ అధ్యాయము 26. నోవాహు దినాల్లో జరిగినట్టు మనుష్య కుమారుడి దినముల్లోనూ జరుగును. హల్లెలూయా. ఇవన్నీ దేనికి సంబంధించినవి? 2వ రాకడకు సంబంధించినవి. ఇందాక 4వ అధ్యాయము 2వ రాకడకు సంబంధించినది. ఇప్పుడు లూకాసు వార్త చదివింది 2వ రాకడకు సంబంధించినది. ప్రజల అంటే 2వ రాకడకు సంబంధించిన లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో బోలెడున్నాయి. ఆ లేఖనాలు ఏమవుతున్నాయి? మీకు ఇంకొక లేఖనం చూపిస్తాను చూడమ్మా. హబ్కకు గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఐదు ఆరు. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలకించుడి. కేవలం ఇది యూదుల్లో కాదు, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలకించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినాల్లో నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను. ఒకడు ఎవరా? ఒకడు ప్రభువా? ప్రభు అయిన యేసుక్రీస్తా? ఒకడు మీకు వివరించి తెలిపినా గాని మీరు అతన్ని నమ్మరు. ఇదంతా దేని గురించి? హబ్కకు ఎవరిని చూస్తున్నాడు? హబ్కకు గ్రంథము 2400 సంవత్సరాల పూర్వమే రాయబడిన గ్రంథం అది. మరి ఆయన 2400 సంవత్సరాల పూర్వమే ఈ కాలాన్ని గురించి రాస్తున్నాడు.
యెషయా కాలం గురించి రాస్తున్నాడు, ఇర్మియా కాలం గురించి రాస్తున్నాడు, ఎహెజ్కేలు కాలం గురించి రాస్తున్నాడు, దానియేలు కాలం గురించి రాస్తున్నాడు, మోషే కాలం గురించి రాస్తున్నాడు. పట్టుకుంటున్నారా అండి? అనేక సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రెండవ రాకడ గురించి బోలెడు లేఖనాలున్నాయి. ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను కూడా ఆత్మవశుడై మన కాలము గురించి రాస్తున్నాడు. చూడమ్మా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. అవునా? ఎన్ని సంవత్సరాల క్రిందట రాయబడినది అది? ఎన్ని సంవత్సరాల క్రిందట రాయబడినది? క్రీస్తు శకం 95-96లో రాయబడినది. అంటే 95 నుండి ఇప్పటికి 2025. పట్టుకుంటున్నారా అండి? 2025 సంవత్సరంలో మనం జీవిస్తున్నాం. మరి మన కాలము గురించి, మన కాల ప్రవక్త గురించి ముందుగానే తెలపబడింది. అందుకే ముందు థాట్స్, ఆలోచనకు ముందుకెళ్తే గుణలక్షణం, గుణలక్షణం ఆలోచనగా మారుతుంది, ఆలోచన మాట అవుతుంది, పలుకబడిన మాట అవుతుంది, పలుకబడిన మాట కథ శరీరం అవుతుంది, రక్త మాంసాల శరీరం అవుతుంది. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి ఇప్పుడు వాక్యము శరీరం అవుతుంది. ఇప్పుడు మలాకీ గ్రంథము 4వ అధ్యాయము రక్త మాంసాల శరీరమై మన కాలంలో వచ్చి ఉన్నది. అది ఎప్పుడు చెప్పిన లేఖనము? 2400 సంవత్సరాల పూర్వం మలాకీ ప్రవక్త చెప్పిన లేఖనం మన దినాల్లో నెరవేర్పు జరిగినది. అందుకే ఊహ బట్టి కాదు ప్రవచనం పుట్టేది. మీరు అనుకుంటున్నారు ఊహతో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. నో, అది పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని మూలముగా పలుకుతున్నారు వాళ్ళు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం, 7వ దూత అతడు బోర ఓదబోవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మం సమాప్తమగునని. మరి వచ్చాడా దూత? వచ్చాడు. శరీరధారి అయ్యాడా? పలకబడక ముందు మాటగా ఉన్నది, తర్వాత అది శరీరమైనది. మలాకీ గ్రంథములో ఏలియా ఏ విధముగా శరీరధారి అయ్యాడో, 7వ దూత ఏ విధముగా శరీరధారి అయ్యాడో, ఈ రోజు వధువు కూడా ముందే పలకబడి ఉన్నది, ఆమె కూడా శరీరధారి అవుతున్నది. ప్రతి కాలములో కూడా మొదటి దూత బోరున్నది, 2వ దూత బోరున్నది, 3వ దూత బోరున్నది, 4వ దూత బోరున్నది, 5వ దూత బోరున్నది, 6వ దూత బోరున్నది, 7వ దూత బూర ఉన్నది. 7 సంఘ కాలాలలో 7 దూతల యొక్క బూరల శబ్దములు ఉన్నాయి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, అది మొదటి దూత బూర, పౌలు ఊదిన బూర. స్వర్ణ సంఘకాలపు దూతకి ఇలాగ వ్రాయము, అది 2వ దూత ఐరేనియస్ యొక్క బూర. 3 పెర్గమ సంఘకాలపు దూతకి ఇలాగ రాయము, 3వ సంఘకాలపు దూత యొక్క బూర. అది ఇస్తున్నాడు బూర. ఇక అక్కడ ఊతున్నాడు ఆయన వర్తమానం బయలు వెళ్తా ఉన్నది. అలా ప్రతి కాలానికి బూరన్నది. ఆ బూర వచ్చే ముందు ఏముండాలి? బూర శబ్దము వచ్చే ముందు ముద్ర విప్పబడాలి. ముద్ర విప్పబడకుండా బూర శబ్దము రాదు. ముద్ర ఏంటి? మర్మం, థాట్స్, దేవుడి ఆలోచన,
దేవుడు థాట్స్, అంటే దేవుడు ఆలోచన మర్మమై ఉన్నది. ఇప్పుడు ఆ మర్మాన్ని ఇప్పాలి. అది ఎవరికి ఇప్పుతున్నాడు? దూతకి ఇప్పుతున్నాడు. ఇప్పుడు ఆ దూత పలుకుతున్నాడు. ఆ పలకబడిన మాట ద్వారాగా కొంతమంది వ్యక్తులు శరీరధార అవుతున్నారు. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు. చూడండి, ఇక్కడ చూడండి 175. మరియు మీరు గమనించండి, చివరి దూత యొక్క వర్తమానమున బూర మ్రోగును. మొదటి దూత యొక్క వర్తమానములో కూడా ఒక బూర మోగును. రెండవ దూత కూడా ఒక బూర మోగును. ఆయన వాటిని బయటికి వదిలినప్పుడు బూర మ్రోగును. అవునా? మొదటిగా మీరు చూడండి, ముద్ర విప్పబడుతుంది. ఇక్కడ నేను మీకు నేనేమేమి చెప్తున్నానో జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. హల్లెలూయా. మొదటిగా ఒక ముద్ర విప్పబడుతుంది. ఎప్పుడైతే ముద్ర విప్పబడి ఉన్నదో ఒక మర్మం ఓపెన్ అయినది. ఎప్పుడైతే మర్మము ఓపెన్ అయి ఉన్నదో సంఘకాలపు దూత ఆ మర్మాన్ని పట్టుకుంటున్నాడు. ఆ మర్మాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడంటే తన కాలానికి వెళ్తున్నాడు. ఒక సంఘకాలం తెరవబడతా ఉన్నది. ఆ మర్మము తన సంఘకాలంలో బూర ఊదుతున్నాడు. ఎప్పుడైతే బూర ఊదాడో యుద్ధము స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏర్పరచబడిన వారు బయటకు వస్తున్నారు, ఎన్నుకోబడిన వారు బయటకు వస్తున్నారు. ఆ బూర శబ్దము వారిని వేరు చేస్తా ఉన్నది. ఇప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతా ఉన్నారు. వాక్యము ద్వారా వారు ముద్రించబడతా ఉన్నారు. వర్తమానము ద్వారా వారు ముద్రించబడతా ఉన్నారు. వర్తమానం అనే ముద్ర వారికి వేయబడతా ఉన్నది. హల్లెలూయా. నిరాకరించిన వారి మీదకి తెగుళ్ళు వస్తుంది, పాత్రల కుమ్మరింపు జరుగుతుంది. నీకు ముద్ర కనపడుతుంది, తర్వాత సంఘకాలం ఓపెన్ అవుతుంది, బూర కనబడుతుంది, పాత్ర కనబడుతుంది. ఆ యొక్క 7వ దూత, ఆ యొక్క 7గురు దూతలు కనబడుతున్నారు. అందుకే ఇక్కడ 5 ఏడులు ఉన్నాయని చెప్పాడు. 5 ఏడులు ఉన్నాయని చెప్పాడు. మీరు ఎంతకు ముందు చూడలేదు 5 ఏడుల గురించి? హల్లెలూయా. తర్వాత అక్కడేననుకోండి, ఒక్క పేజీ పక్కకి తిప్పితే అక్కడ ఉంటుంది. దానియేలు 70 వారాల్లో మనం చూసింది. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే దానికి దీనికి లింకప్ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. హల్లెలూయా. అక్కడ 7 సంఘకాలాలు ఉన్నాయి, 7గురు దూతలు ఉన్నారు, 7 ఆత్మలు ఉన్నాయి. ఏమున్నాయి? 7 ఆత్మలు ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి, 7 బూరలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. 5 ఏడులు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. సరే, ఇక్కడికి వచ్చేసేద్దాం. మీరు నాతో పాటు ప్రయాణిస్తున్నారా? ఏడన్నా మధ్యలో బస్ స్టాప్లో ఏమైనా పడినాయా? బస్సు ఎక్కడ ఆగట్లా, ప్రయాణం చేస్తా ఉంది. ఏడన్నా బస్సు స్టాప్ పడిద్దంటే మాత్రం మళ్ళీ కష్టం. హల్లెలూయా. సరే చూడండి, మొదటి దూత యొక్క వర్తమానంలో ఒక బోర ఉంది. రెండవ దూత యొక్క వర్తమానంలో కూడా బోర ఉంది. ఇప్పుడు మొదటి దూత యొక్క వర్తమానం బోరేదో నీకు వ్యక్తిగతంగా రెవల్యూషన్ రావాలి. ఏం రావాలి పాస్టర్ గారు? మొదటి దూత యొక్క బోర ఏంటి? ఇప్పుడు నువ్వు మొదటి దూత బోర కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎఫెసు సంఘకాలం దగ్గరికి వెళ్ళాలి. అందుకే సంఘకాలాలు చాలా ఇంపార్టెంట్. సంఘకాలాలు తెలియకుండా ఎత్తబాటులోకి వెళ్ళలేవు. 7గురు దూతల బూరలు ఎక్కడున్నాయి? 7 సంఘకాలాల్లో ఉన్నాయి. అవునా కదా? 7 సంఘకాలాల్లో ఉన్న వర్తమానం ఎక్కడి నుండి వచ్చింది? ముద్రల్లో నుండి వచ్చింది. హల్లెలూయా. 7 సంఘకాలపు దూతలు ఏం చేశాడు? బోర్లు ఊదారు. మొదటి దూత బోరు ఊదాడు, రెండో దూత బోరు, మూడో దూత. అంటే 7 సంఘకాలాల్లో కూడా దేవుడు ఎలా పనిచేస్తున్నాడో, అపవాది ఎలా పనిచేస్తుందో 2 గురించి రాయబడతాయి. కారు ద్రాక్షవల్లి, నిజ ద్రాక్షవల్లి. దేవుని ముద్ర, మృగపు ముద్ర. మృగపు ముద్ర ఎప్పుడో లాస్ట్ లో పడిద్ది కాదు,
దేవుడి ముద్ర ప్రతి కాలంలో ఎలాగున్నదో మృగపు ముద్ర కూడా అలాగే ఉన్నది ఆత్మీయంగా. ఇక్కడ మృగపు ముద్ర ఇప్పుడు కూడా ఉన్నదా అంటే ఉన్నది. దేవుడి ముద్ర పరిశుద్ధాత్మను స్వీకరించటమే దేవుడి ముద్ర. ఆ కాలపు వాక్యాన్ని అంగీకరించటమే దేవుడి ముద్ర. ఆ కాలపు వాక్యాన్ని రిజెక్ట్ చేయటమే మృగపు ముద్ర. మరి రెండు ఉన్నాయా లేవా? రెండు ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను ఎక్కువసేపు చెప్పను, కొద్దిసేపే, కొద్ది టైం. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించాలని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు చూస్తారని కోరుకుంటున్నా. చూడండి, ఆయన వాటిని బయటికి వదిలినప్పుడు బూర మ్రోగును. అవునా? అయితే గమనించండి, ముద్రలు ప్రకటించబడినప్పుడు ఒక గుంపు జనులను బయటికి పిలుచుటకు అవన్నీ గొప్ప దైవికమైన కార్యముగా ఉండెను. ముద్రలు ఒక గుంపు జనులను బయటికి పిలుస్తుంది. ముద్రలో ఏముంది? మర్మముంది. మర్మములు ముద్రల్లో ఉన్నాయి. ఆ మర్మము ఆ వ్యక్తిని వేరుపరిచినది, బయటికి తీసుకొని వచ్చి ఉన్నది. ఒక గుంపు జనులను బయటికి తీసుకొని వస్తా ఉన్నది. లోకము నుండి, సంఘ శాఖల నుండి, మత శాఖల నుండి, సంస్థల నుండి, నామకార్థపు భక్తి నుండి, నులివెచ్చని భక్తి నుండి, అన్యాచారాల నుండి, విగ్రహారాధన నుండి, అన్నిటి నుండి కూడా బయటికి తెస్తా ఉన్నది. బూర నిన్ను వేరుపరుస్తుంది. బూర నిన్ను ప్రత్యేకపరుస్తుంది. ఇక్కడ అంటున్నాడు చూడమ్మా, ఒక గుంపు జనులను బయటికి పిలుచుటకు అవన్నీ ఒక గొప్ప దైవికమైన కార్యముగా ఉండెను. అక్కడ ఒక బూర ధ్వనించెను. అక్కడ 7 ముద్రలు విప్పబడెను. 7 ముద్రలు విప్పబడుతున్నాయి. ఎప్పుడైతే ఆ 7 ముద్రలు విప్పబడుతున్నాయో 7 దూతలు తన ముద్రలో ఉన్న కార్యాన్ని తీసుకొని వెళ్ళి బోధిస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా? 7వ దూత 7వ ముద్రనే బోధించాలి. మిగతా ముద్రలు కూడా బోధించాడు ఆయన. అన్ని ముద్రలు బోధించాడు. ప్రజలు పట్టుకుంటున్నారా? దేవుడికి మహిమ. ఒక్కొక్క దూతకు ఒక్కొక్క ముద్ర ఇవ్వబడిందంటే 7వ దూతకి ఏ ముద్ర చెప్పండి? మరి ఆయనకి అర్థం కాలేదు, ఆయనకి బయలుపరచబట్టలేదంటే ఈ జ్ఞానులు అంటున్నారంటే వీళ్ళ మేధస్సు ఒప్పుకోవచ్చు. వీళ్ళ యొక్క మేధస్సుకి జ్ఞానానికి ఒప్పుకోవచ్చు. హల్లెలూయా. సమస్త మర్మాలు ఓపెన్ చేసిందే ఆయన. బైబిల్ అంతటిని తెరిచింది ఆయనే. హల్లెలూయా. అర్థమవుతుంది. కొంతమంది వర్తమానంలో ఉండి కూడా 7వ ముద్ర విలియం బ్రనహాముకి ఓపెన్ అవ్వలేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రైజ్లా చాలా గందరగోళాలు ఉన్నాయిలేండి వర్తమానంలో. కొంతమంది ఏమంటున్నారో తెలుసా? నేను ఒకటి చదివా. నేను 2వ భాగం చదువుతున్నప్పుడు 63లో వచ్చేసాడు, ఇక ఆయన రానవసరం లేదు అంటున్నారు. నేను పేర్లు చెప్పను. 63లో ప్రభు వచ్చేసాడు, ఇక ఆయన రానవసరం లేదు అన్నాడు. బల్లగుద్ది చెబుతున్నారు. అలాగా ఎవరైనా ఆయన వస్తున్నారని చెబితే వాళ్ళు తప్పుడు బోధకులు అని చెబుతున్నారు. నిజం. వాళ్ళకి రెవల్యూషన్ లేదు, వాళ్ళ తప్పుడు బోధ. ఎవరైనా యేసు వస్తాడు అని చెప్తుంటే వాళ్ళకు గుడ్డోళ్ళు యేసు వచ్చారని చెబుతున్నారని అంటున్నారు. ప్రసంగికులే, వర్తమానంలో ఉన్న ప్రసంగికులు. 63లో వచ్చాడు, రాలేదని చెప్పటల్లా. నేను ఒక ప్రశ్న అడుగుతా. దానియేలు 70 వారాలు మన కాల ప్రవక్త బోధించాడా లేదా? ఎవరికి బోధించాడు? అన్ని జనులకా, యూదులకా? అసలు యూదుల దగ్గరికి వెళ్ళి ఏమైనా బోధించాడా? అన్ని జనులకే కదా. ఎన్ని కారణాలు ఉన్నాయి దానిలో? 6 కారణాలు ఉన్నాయా? 6వ కారణం ఏంటి? అతి పరిశుద్ధ స్థలం అభిషేకమేనా? అతి పరిశుద్ధ స్థలం ఎవరు? వధువేనా? మరి ఈమె అభిషేకం ఎప్పుడు జరుగుతుంది? ముందు పరిశుద్ధాత్మ పొందుకొని ఉంది కదా.
మళ్ళీ అతి పరిశుద్ధ స్థలం అభిషేకం ఏంటి? దానియేలు 70 వారాలే శాంతం అర్థం కాల చాలా మందికి. అతి పరిశుద్ధ స్థలం అభిషేకం ఏంటి? ఆ టైంలో దేవుడు వచ్చి మీ పక్షాన్ని నిలబడేది ఏంటి? అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఆ 3వ ఈడ్పు పరిచర్యలో ఈమె పక్షాన నిలబడటానికి క్రీస్తు దిగొస్తున్నాడు అక్కడ. ఆ ఒత్తిడి టైంలో మరి దాన్ని ఏమంటావు? ఆల్రైట్ ఇక్కడే ఉన్నాడుగా, రావాల్సిన అవసరం ఏంటి? అతి పరిశుద్ధ స్థలం అభిషేకం ఎందుకు? ఆల్రైట్ ఇక్కడే ఉన్నాంగా, ఆల్రైట్ పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నావుగా, అతి పరిశుద్ధ స్థలం అభిషేకం గురించి ఎందుకు? ఇంకా ప్రజల్లా సంగమా, మనిషి జ్ఞానము వేరు, దైవ జ్ఞానము వేరు. అర్థమవుతుందా? ఆర్భాటం అప్పుడు ప్రభు రావాల్సిందే, ప్రధాన దూత శబ్దం అప్పుడు ప్రభు రావాల్సిందే, దేవుని బోరలో కూడా ప్రభు రావాల్సిందే. 63లో ప్రభు వచ్చాడు, మరలా ప్రభు రాడు అంటున్నారు కొంతమంది బోధకులు. కానీ 4వ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ భాగంలో మరలా ఆయన వస్తాడని ఉంది. మరలా ఆయన వస్తాడని ఉంది. నేను దాన్ని రాత్రి కూడా నేను చదివిన. మన వర్తమానం కంటిన్యూషన్ చేస్తున్నాము, టేప్స్ ఫాలో అవ్వండి. కాబట్టి భూమి మీద అంటే మెసేజీలో బోధలు గందరగోళంగా ఉన్నాయి. మనుషులను ఫేవరెట్లుగా పెట్టుకోవకండి. ప్రవక్త ఏం చెప్పాడని టేప్స్ వినండి. ప్రవక్త ఎక్కువగా మీకు కాన్సన్ట్రేషన్. మనుషులను పట్టుకోవాకండి. ఏ మానవుడి మీద కూడా విశ్వాసం పెట్టవాకండి. ప్రవక్త మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ప్రవక్త ఏం చెప్పాడా చూడండి. ప్రజల టేప్స్ ఏం చెప్పినాయా, బుక్స్ ఏం చెప్పినాయా చూడండి. ప్రజల నేను మీకు ఒక్కటి అడుగుతా. 63లో వచ్చాడు, మధ్యాకాశానికి రావద్దా? 63లో వచ్చాడు, ప్రభు ఇక్కడే ఉన్నాడు, ప్రభు మనతోనే ఉన్నాడు. మరి మధ్యాకాశానికి వచ్చేది ఎవరు? మరి దాన్ని ఏమంటారు? రాకడనరా? ప్రభు వచ్చేదాన్ని రాకడనరా? 63లో వచ్చేసాడుగా, మధ్యాకాశానికి మళ్ళీ మధ్యాకాశానికి రావటం ఏంటి? మరి అదేంటి? అది రాకడ కాదా? 63లో వచ్చింది న్యాచురల్ బాడీతో కాదు, థియోఫనీలో, వాక్యపు దేహంలో. మధ్యాకాశానికి వచ్చేది వాక్యపు దేహంతో కాదు, మహిమ దేహంతో. పట్టుకుంటున్నారా? మధ్యాకాశానికి వచ్చేది తన సొంత బాడీ మహిమ దేహంతో వస్తాడు. ప్రజల అప్పుడు మనము కూడా గ్లోరిఫై బాడీ ధరించుకుంటాం. అంటే మన థియోఫనీలు వచ్చినాయి కాబట్టి, మట్టి శరీరం ఇక్కడ ఉంది కాబట్టి, న్యాచురల్ బాడీ ఇక్కడ ఉన్నది కాబట్టి, వాక్యపు శరీరం మన పక్కనే ఉన్నది కాబట్టి, ఈ వాక్యపు శరీరం ఎప్పుడైతే దీన్ని ధరించుకుంటుందో ఇది గ్లోరిఫై బాడీగా మార్చబడుతుంది. ఆయన గ్లోరిఫై బాడీగా అక్కడికి వస్తాడు, మనము గ్లోరిఫై బాడీగా ఎత్తబడతాము. సంగతులు మీకు అర్థం అవ్వాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? న్యాచురల్ ఆ వచ్చిన ఆ బాడీ ఏది థియోఫనీ మాత్రమే చూస్తున్నారు, ఇక రావసరం లేదా ఆయన అంటున్నారు. ప్రజల్లో దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ విధముగా సహోదరుల మీద ద్వేషం పెట్టుకుంటారు. ఇందాక నేను చదివించాను, పట్టుకున్నారా? సహోదరుల మీద అంటే వర్తమానంలో ఉన్నవారి మీదే ద్వేషం పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు ద్వేషం పెట్టుకున్న కారణాన్ని బట్టి విడవబడతారు. మన గుంపు కాదు వాళ్ళు అని ద్వేషం పెట్టుకుంటారు. పట్టుకుంటున్నారా ఇవి? కాబట్టి గమనించండి, వర్తమాన బయలుపాటు మీకు రావాలి. దేవుడిని వ్యక్తిగతంగా అడగండి. దేవుడు బయలుపరచందే
నువ్వు ఎంత బాగా చెప్పే బోధకుడి దగ్గరికి వెళ్ళినా, ఆ కాపరి దగ్గరికి వెళ్ళు, కొన్ని వేల మైళ్ళ దూరం అవతల ఉన్న ఇంకో కాపరి దగ్గరికి వెళ్ళు, దేవుడు నీకు విప్పందే ఆ కాపరి బోధించరా నీకు తెలిసిద్దా? నేను అడుగుతున్న ప్రశ్న. మొదటిగా నీకు విప్పబడాలంటే నువ్వు ఉన్న చోట ప్రార్థన చేయి. మెసేజ్ సంఘాల్లో ఎంత గందరగోళం జరుగుతుందో తెలుసా? ఈ పాస్టర్ కంటే ఆ పాస్టర్ బాగా చెప్పగలడు, ఈ పాస్టర్కి గుడ్ బై చెప్దాం, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్దాం. వర్తమానము లేకపోతే అది వేరే విషయం. వర్తమానం లేదనుకో, అక్కడ వాక్యం లేదయ్యా, మాకు ఎన్ని సంవత్సరాలైనా మాకు వాక్యం లేదయ్యా, మా ఆత్మలు కాపాడుకోవటం కొరకు మేము వెళ్ళామంటే అది వేరే విషయం. వర్తమానము ఉన్నా గాని వెళ్ళిపోతుండు. హల్లెలూయా. అక్కడ వాక్యము వస్తున్నా గానీ వెళ్ళిపోతుండ్రు. దానివల్ల అక్కడికి వెళ్ళిన వల్ల ఈయనకి ఎంత తెరవబడిద్దా? నో. తెరవబడాల్సింది ముందు ఇతనికి. ఇతనికి తెరవబడితే అసలు కాపరిలో వస్తుందో రాటలే తెలుస్తుంది. ముందు ఇతనికి తెరవబడకుండా కాపరిలో వస్తుందో రావట్లేదు ఎలా తెలుస్తుంది? ప్రైజ్ లార్డ్. అందుకే చాలా జాగ్రత్తగా ఎక్కడికంటే అక్కడికి లగెత్తటాలు, సంఘాలు వదిలిపెట్టి వెళ్ళిపోవటాలు, ఇవన్నీ భయంకరమైన కార్యాలు. నీ కాపరి ఉన్నాడు, నిన్ను వాక్యములో పెంచేవాడున్నాడు, ఆయన్ని నువ్వు ఎరిగి ఆయన దగ్గర నువ్వు నిలకడగా ఉండి ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఆ కాపరి ద్వారా నీతో మాట్లాడతాడు. కాపరి చచ్చిపోతే అది వేరే విషయం. కాపరి చచ్చిపోతే అంటే భౌతికంగా కాదు, ఆత్మీయంగా చచ్చిపోతే. ఆత్మీయంగా డెడ్ అయ్యాడు కాబట్టి అప్పుడు వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. వాడు విడుదల పొందుకుంటాడు. దేవుడికి మహిమ కలుగు. ప్రవక్త చెప్పిన మాటలు అవి. భర్త బతికుండంగా ఒక స్త్రీ అంటే సంఘంలో ఉన్న బిలీవర్ స్త్రీ అంటే ఇంకొక పురుషుడి దగ్గరికి, కాపరి దగ్గరికి వెళ్ళకూడదు. ప్రైజ్ లార్డ్. అలా వెళ్ళటము వ్యభిచారము అన్నాడు ప్రవక్త. ప్రైజ్ లార్డ్. కాబట్టి నీ కాపరి డెడ్ అయ్యాడు అనుకో, అయ్యా నా కాపరి చచ్చిపోయాడు, నేను ధర్మశాస్త్రం నుండి విడుదల పొంది ఉన్నాను, ఇంకొక కాపరిని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. హల్లెలూయా. అలాగ వెళ్ళాలి. సంగమా పట్టుకుంటున్నారా? ఈ విషయాలన్నీ ప్రవక్త చెప్పినవి. కొంచెం ముందుకు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? 7 ముద్రలు విప్పబడెను. గమనించండి. ఆకాశము యొక్క 4 దిక్కుల నుండి ఆయన తాను ఎన్నుకొనిన యూదులను పోగు చేయును. ఏంటది పాస్టర్ గారు? తాను ఎన్నుకున్న యూదులను పోగు చేయును. ఎవరు? బూర శబ్దం ఏం చేస్తుంది? ఏర్పాటులో ఉన్న వారిని పోగు చేస్తుంది. 7వ దూత బూర యూదులని 1,44,000 మందిని, ఎన్నుకోబడిన వారిని పోగు చేస్తుంది. ఇది నీకు ఎక్కడుంది? 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఉన్న విషయం. ఇది ఎవరికి సంబంధించిన విషయం? ఇక్కడ ఉన్న లేఖనం ఎవరికి సంబంధించిన విషయం? 4వ అధ్యాయములో వధువు ఎత్తబడితే 7వ అధ్యాయములో ఉన్న విషయాలు ఎవరికి సంబంధించిన విషయాలు? నీకు బయలుపాటు రావాలి దాని గురించి, నీకు ప్రత్యక్షత రావాలి దాని గురించి. నీకు బయలుపాటు లేకుండా, ప్రత్యక్షత లేకుండా నువ్వు ఎత్తబాటులోకి వెళ్ళలేవు. హల్లెలూయా. అది అక్కడ నువ్వు యూదులను చూస్తావు, బూరలు చూస్తావు, యూదులు చూస్తావు, 1,44,000 మందిని చూస్తావు. ఇక్కడ మనం చూస్తున్నాం 7వ బూరను చూస్తావు. అక్కడ అది 6వ ముద్ర చూస్తావు.
6వ ముద్రలో 7వ బోర ఉంది. 6వ ముద్రలో 7వ బోర ఉంది. అందుకే నీకు అక్కడ 7వ బోర అని చూస్తావు. ఇప్పుడు 7వ సంఘకాలము ముగింపులో వధువు ఎత్తబడుతుంది. వధువు వెళ్ళిపోతుంది ఇంటికి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో? విడవబడుతున్న బుద్ధి లేని కన్యక భూమి మీద ఉంది. వీళ్ళు ఎక్కడికి నెట్టివేయబడతారు? శ్రమలలోకి నెట్టివేయబడుతున్నారు. వీళ్ళు ఎక్కడ కనబడతారు నీకు? 6వ ముద్ర కింద కనబడుతున్నారు. ఈ యూదుల దగ్గరే కనబడుతున్నారు. ప్రజల అంటే ఏం కనబడుతుంది? 6వ ముద్ర అనేది 3 మడతలుగా ఉన్నది. ప్రజల మొదటి మడతలో ఎవరు వస్తున్నారు? 6వ ముద్ర మొదటి మడతలో 1,44,000 మంది. లేదు బుద్ధి లేని కనుక మరి ఏదైనా 1, 2, 3 మడతల్లో మొదటి మడత బుద్ధి లేని కన్యక, 2వ మడత 1,44,000 మంది, 3వ మడత భూమి శుద్ధీకరణ. ఇవంతా శుద్ధీకరణే. 6వ ముద్ర అంతా శుద్ధీకరణే. లేకపోతే 6వ ముద్ర మొదట 1,44,000 మంది చెప్పి ఉండొచ్చు, 2వ మడతలో బుద్ధి లేని కనుక చెప్పి ఉండొచ్చు. అది మాత్రం ట్రాలీ చేసుకోండి. 3వ మడత వచ్చేసేదలకే భూమి శుద్ధీకరణ. 1 బుద్ధి లేని కన్యక, 2 1,44,000 మంది, 3 భూమి శుద్ధీకరణ. అది నీకు ఎక్కడుంది? 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఉందో లేదో చూడు. ఉందో లేదో చూడు. 6, 7 ముద్రల మధ్యలో 7వ అధ్యాయంలో 1,44,000 మంది శుద్ధీకరణ గురించి రాయబడిందా? బోరల గురించి రాయబడిందా? బోరలు ఏం చేస్తున్నాయి? భూమిని శుద్ధి చేస్తున్నాయ్యా. 7వ దూత బోర ఏం చేస్తా ఉంది? హెర్మగెద్దోని యుద్ధం, భూమిని కాలుస్తా ఉన్నది. 3 అయ్యోలు. అవునా కాదా అండి? అంటే నీకేం కనబడుతుంది? అక్కడ బోరలు కనబడుతున్నాయి, తర్వాత బుద్ధి లేని కన్యక కనబడుతుంది, తర్వాత నీకు 1,44,000 మంది కనబడుతున్నారు, భూమి శుద్ధీకరణ కనబడుతుంది. అంటే 7వ ముద్ర ఎక్కడెక్కడుంది? బోరల యొక్క ముగింపులో ఉంది. బోరల యొక్క ముగింపు ఏంటి? 7వ బోర. అక్కడ కూడా 7వ ముద్ర ఉన్నది. సంఘకాలాల యొక్క ముగింపు దగ్గర 7వ బోర ఉంది, 7వ ముద్ర ఉంది. సంఘకాలాల యొక్క ముగింపు ఏంటి? 7వ సంఘకాలం. 7వ సంఘకాలం దగ్గర 7వ ముద్ర ఉంది. 7వ బోర కింద 7వ ముద్ర ఉంది. 7వ ముద్ర కింద 7వ ముద్ర ఉంది. 7వ పాత్ర కింద 7వ ముద్ర ఉంది. పాస్టర్ గారు అరగంట సేపు నీకు చెప్తా. ఇప్పుడు నువ్వు చదువుకుంటూ వెళ్తే అయ్యే తెలుస్తాయి. కానీ రెవల్యూషన్ ఇస్తే పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా తిరుగుతా ఉంటావు. ఎక్కడ 7వ ముద్ర ఉందో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ అంతా చూస్తావు. మీరు చూడండి, ముద్ర బోరల దగ్గరికి వచ్చేదలకే నువ్వు ఏం కనబడుతుంది? 7వ ఆది కాండం 7వ అధ్యాయం ఏమై ఉన్నది? జల ప్రళయపు అధ్యాయం. 7వ బోర అధ్యాయం. అక్కడేముంది? 7వ ముద్ర ఉంది. అంటే నోవాహు యొక్క ఓడలో 7వ ముద్ర ఉంది. ఓడలోకి రమ్మని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజల నువ్వు చూస్తే 19వ అధ్యాయం, ఆది కాండం 19వ అధ్యాయం 7వ బూర ఏంటది? సొదొమ గొమొర్రా పట్టణం కాల్చబడటం. అక్కడ కూడా ఏముంది? 7వ ముద్ర ఉంది. ఎక్కడుంది? ఆది కాండం 18లో నీకు 7వ ముద్ర కనబడుతుంది. నువ్వు ప్రతి చోట చూడొచ్చు. నువ్వు ప్రతి చోట బోరల దగ్గర చూడొచ్చు, హల్లెలూయా, సంఘకాలాల దగ్గర చూడొచ్చు, ముద్రల దగ్గర చూడొచ్చు,
పాత్రల దగ్గర చూడొచ్చు. అంటే దాని గురించి నీకు ఎక్కువగా ప్రత్యక్షత వచ్చే కొద్దీ దాని లోతుకి వెళ్ళిపోతా ఉంటావు. లోతైన జలములు తీసే కొద్దీ వస్తా ఉంటాయి. వానిలో ఊరిది నీటి బుగ్గ, అవి జీవజలాలు, ఇవి జీవజలాలు. ఇది మధురాతి మధురమైన నీరై ఉన్నది. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నావా? హల్లెలూయా. నీకు సంతోషం రావాలి, నీ లోపల ఉత్తేజం రావాలి, నీ ఆత్మ గంతులెయ్యాలి, నువ్వు హర్షించాలి, ఆనందించాలి. ప్రజల అందుకే అంటున్నాడు, 7వ బూర గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆకాశం యొక్క 4 దిక్కుల నుండి ఆయన తాను ఏర్పరచుకున్న యూదులను, ఇది 7వ బూర అనేది 6వ ముద్రలో ఉంది. నీకు ఆదికాండం 24:31. సారీ, ఆదికాండం కాదండి, మత్తయి సువార్త. సారీ, క్షమించండి, ఆదికాండం అని వచ్చేస్తుంది. పాత నిబంధన గ్రంథం అవుతుంది, కొత్త నిబంధన మొదటి గ్రంథం మత్తయి సువార్త. మత్తయి సువార్త 24:31. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని. ఇక్కడ నా అంశం అది 6వ ముద్ర కింద యూదులు పోగొవటం. 7వ బూరలో వాళ్ళకప్పుడు ఎన్ని బూరలు అయిపోయినాయి? 6 బూరలు అయిపోయినాయి. బలిపీఠం కిందకి కొంతమంది యూదులు వెళ్ళిపోయారు, ఇంకా వధువు ఇక్కడే ఉంది. 4వ ముద్రలో ఎత్తబడుతుంది అన్నావు పాస్టర్ గారు. 5వ ముద్రగా బలిపీఠం కింద ఉన్న ఆత్మలు. మరి 4వ ముద్రలో వెళ్తే 5వ ముద్ర, 5వ ముద్ర కింద బలిపీఠం కింద ఆత్మలు వెళ్ళినాయని చెప్తున్నావు. వాళ్ళు ప్రతిదండన అరుగుతున్నారని చెప్తున్నావు. మరి ఇంకా ఈ భూమి మీదే ఉందిగా. నీ బోధ తప్పు పాస్టర్ గారు. నో 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 సహోదరుడా, నీకు రెవల్యూషన్ రావాలి, నీకు ప్రత్యక్షత రావాలి. రెవల్యూషన్, అందుకే రెవల్యూషన్ లేకుండా ఈ సంగతులు అర్థం కావు. అందుకే జ్ఞానం ద్వారా వెళ్ళవాక చస్తావు. జ్ఞానము ద్వారా కాదు, ఆత్మ ద్వారా వెళ్ళు. ప్రత్యక్షత ద్వారా. రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత. జ్ఞానము నిన్ను పాడు చేస్తుంది, అక్షరము నిన్ను చంపుతుంది. అర్థమవుతుందా? కాకపోతే నీకేం కావాలి? ప్రత్యక్షత కావాలి, విశ్వాసం కావాలి. ఇలా చెప్పచ్చు, జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం. జ్ఞానమును ఎదుర్కొనే అంటే ఇక్కడ జ్ఞానం ఉంది, ఇక్కడ విశ్వాసం ఉంది. ఈ రెండు భూమి మీద నడుస్తున్నాయి. నువ్వు ఈ రెండిట్లో ఏదో ఒక దాని కిందకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నువ్వు జ్ఞానం కిందకి వెళ్తావా, విశ్వాసం కిందకి వెళ్తావా అంటే ఎన్నుకోబడిన వధువు విశ్వాసం కిందకి వెళ్తుంది. ఎదుర్కొంటుంది. జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం. ప్రవక్త చెప్పాడా? పట్టుకోండి ఈ సంగతులు. ఇది ఒక్క రోజులో అయ్యే పేర కాదు. ఒక్క పేర ఒక్క రోజులు అవ్వదు, సంవత్సరం బోధించవచ్చు. హల్లెలూయా. నేను కొన్ని షార్ట్ కట్లు మీకు చెప్తా. ప్రతి కాలం మనకెన్ని ఉన్నాయి చెప్పండి? 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలాల్లో 7 దూతల బూరలు ఉన్నాయా? ఎఫెస్ నుంచి లవోదికీయ వరకు 7 సంఘకాలపు దూతల బూరలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఈ 7 సంఘకాలపు దూతలు ఏం చేస్తున్నారంటే ఏర్పరుచుకున్న వారిని పోగు చేస్తున్నారు. ఇప్పుడు 7వ దూత కూడా ఏం చేశాడు? ఈ కాలానికి వచ్చి
భూమి యొక్క 4 దిక్కుల నుండి తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. దక్షిణం ఇటు అనుకుంటా, ఉత్తరం అటు. ఉత్తరము, దక్షిణం. హల్లెలూయా. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కుల నుండి ఏర్పరుచుకున్న వారిని, ఎన్నికలో ఉన్నవారిని, ముందు నిర్ణయంలో ఉన్నవారిని 7వ దూత బోరనేది పిలుస్తా ఉన్నది. నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలువారు అవ్వకుండా, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తించకుండా దాన్ని విడిచి బయటికి రండి పిలుస్తా ఉన్నది. ఇలా చెప్పచ్చా? కొంతమంది బాప్టిస్ట్కి వెళ్ళారు, కొంతమంది లూథరన్కి వెళ్ళారు, కొంతమంది సాల్వేషన్ ఆర్మీకి వెళ్ళారు, కొంతమంది రోమన్ క్యాథలిక్కి వెళ్ళారు, కొంతమంది బైబిల్ మిషన్కి వెళ్ళారు, కొంతమంది హోసన్నా మినిస్ట్రీకి వెళ్తున్నారు. కానీ 7వ దూత బోరొచ్చింది. భూమి యొక్క 4 దిక్కులకి చెల్లా చెదురై వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన బిడ్డలను పిలిచే ఒక కేక్ వచ్చినది, ఒక పక్షిరాజు స్వరం వచ్చినది. ఆ పక్షిరాజు స్వరం నిన్ను పిలుస్తుంది. ఎప్పుడైతే పిలుస్తుందో పెంతెకోస్తులో నుండి ఒకళ్ళు వచ్చారు, బాప్టిస్ట్ లో నుండి ఒకళ్ళు వచ్చారు, లూథరన్లో నుండి ఒకళ్ళు వచ్చారు, ఆయా మత శాఖల్లో నుండి వాళ్ళు బయటకు వచ్చారు. ఎప్పుడైతే బయటకు వచ్చారో ఈ బోర శబ్దము వారిని పోగు చేస్తా ఉన్నది. ఎక్కడికి పోగు చేస్తుంది భాష గారు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 28 దగ్గర పోగు చేస్తుంది. ఎక్కడికి పోగు చేస్తుందో కావాలిగా మీకు? తెనాల్లో ఉన్న గురవయ్య కాలనీ చర్చికి కాదు, లేకపోతే చేబ్రోల్లో ఉన్న రెడ్డిపాలెంలో ఉన్న అక్కడికి కాదు, ఆ చర్చికి కాదు. ప్రజల మరి ఎక్కడికి? పీనుగా ఎక్కడ ఉన్నదో పక్షిరాజు పిల్లలు అక్కడ పోగకుదురు. నోవాహు ఓడ యొద్దకి జంతువులను నడిపించిన పరిశుద్ధాత్మ, అదే పరిశుద్ధాత్మ ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా ఆ బోర ధ్వని ఏర్పరచుకున్న వారిని, ఎన్నికలో ఉన్న వారిని పోగు చేస్తుంది. స్వరము విని వస్తుంది. గొర్రెలు వస్తా ఉన్నాయి, స్వరాలు విని గొర్రెలు వస్తా ఉన్నాయి. ఏర్పరచుకున్న వాళ్ళు వస్తా ఉన్నారు, ఎన్నికలో ఉన్నవారు వస్తా ఉన్నారు, ముందు నిర్ణయంలో ఉన్నవారు వస్తా ఉన్నారు. ఎక్కడికి? ఆర్భాట వర్తమానం దగ్గరికి. మీకు తెలుసా ప్రకటన 10 ఆర్భాట వర్తమానం అని? ఎంతమందికి తెలుసు ప్రకటన 10 ఆర్భాట వర్తమానం అని? ఎంతమందికి తెలుసు అది పీనుగా అని? ఎంతమందికి తెలుసు అది వాక్యపు శరీరం అని? పక్షిరాజులు భుజించే ఆహారం అని. పీనుగా ఎక్కడ ఉన్నదో ప్రకటన 10 నువ్వు భుజించనప్పుడు నువ్వు విశ్వాసం అని చెప్పకూడదు. ప్రకటన 10 గ్రంథం తీసుకొని వచ్చాడు. ఈ గ్రంథాన్ని భుజించాలి, ఈ 7 ముద్రల గ్రంథాన్ని భుజించాలి. ఈ గ్రంథాన్ని ఎవరు భుజిస్తారయ్యా అంటే పక్షిరాజులు. హల్లెలూయా. సంగమా విషయాలు పట్టుకుంటున్నారా? వెళితే చాలా టైం అయిపోతుంది. నెక్స్ట్ వారం చూద్దాం. 177వ పేర. నేను ఎక్కువ తీసుకోవటంలా, జస్ట్ వాక్యములో నీ స్థానం మీద నువ్వు అర్థం చేసుకోవాలి. ఎక్కువగా ప్రార్థన చేయి. భూమి దున్నబడాలి. ముందు మన హృదయమే భూమి. మన హృదయం అనే భూమి దున్నబడాలి వాక్యము ఫలించాలంటే. చాలా మందికి ముళ్ళ కంచెలు ఉంటాయి. ముళ్ళ కంచెలు ఏంటో తెలుసా? ఐక్య విచారాలు, ధనం మీద ఆపేక్ష, ఇవే అణిచేస్తుంది వాక్యం ఎదగనీయకుండా. మీరు కావాలంటే విత్తువాడు ఉపమానం చదువుకోండి. మత్తయి సువార్తలో విత్తువాడు ఉపమానం గురించి ఉంటుంది. ఆ ముళ్ళ కంచెలు ఏంటి, ఎందుకు విత్తనాన్ని ఎదగనీయకుండా, వాక్యం అనే విత్తనాన్ని ఎదగనీయకుండా చేసిందని చెప్తాడు అక్కడే. ప్రజల
సంగమ ఈ విషయాలు మీరు జాగ్రత్తగా వెంబడిస్తారని నమ్ముచున్నాను. మరి వాళ్ళకి 7వ బోర ఉన్నట్టుగా మనకి 7వ ముద్ర ఉన్నది, మనకి 7వ సంఘకాలం ఉన్నది. 7వ సంఘకాలంలో ఏర్పరచుకున్న వారిని బయటికి పిలవటానికి దూత వచ్చాడు. అక్కడ వారిని మోషే ఏలియాలు వచ్చి వారిని భూమి యొక్క 4 దిక్కుల నుండి వారిని ఎలాగ ఏర్పరచుకున్న వారిని ఆ బోరధ్వని బయటికి పిలుస్తుందో అదే విధముగా లవోదికయ సంఘకాలపు దూత యొక్క బోరధ్వని ఎన్నికల్లో ఉన్న వారిని, వధువుని బయటికి పిలుస్తా ఉన్నది లవోదికయ నుండి. ఇంతవరకు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వారం కంటిన్యూషన్ చేద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఎంతమంది ప్రేమిస్తున్నారు వాక్యాన్ని? ఎంతమంది వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడతారు? ఎక్కువగా ప్రార్థనలో గడపండి. నేను కోరుకునేది ఒకటి, ఎక్కువగా ప్రార్థన చేయండి. మీరు ఎంత ప్రార్థనలో నలిగితే అంత ఆత్మీయంగా ఎదుగుతారు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఎక్కువ ప్రార్థన, దైవికమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, బయలుపాటుతో కూడిన ప్రార్థన, ప్రత్యక్షతతో కూడిన ప్రార్థన మనకు ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన మీరు చెయ్యండి, మీరు దీవించబడతారు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేయండి. క్లుప్తంగా వాక్యాన్ని ఎత్తి ప్రార్థించండి. విస్తారమైన మాటలు వద్దు. వాక్యాన్ని ఎత్తి 4 మాటలు చెప్పినా గానీ ఫలిస్తుంది. ఓ నా ప్రార్థన పొడుగు ప్రార్థనగా ఉండాలి. నో 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 నో, నువ్వు పొడుగు ప్రార్థన ఎవ్వరు చూడడం. వాక్య రివలేషన్తో ప్రార్థన ఉందా లేదా? ప్రత్యక్షతతో కూడిన ప్రార్థన కాదా? చేసే 4 మాటలైనా ప్రత్యక్షతతో కూడి చెయ్యండి. ప్రత్యక్షత లేకుండా చేయటం వల్ల ఉపయోగమే లేదు. ప్రయోజనం ఏదైనా ఉందా? ఏం లేదు. ఈ చెవిలో విన్నావు, ఈ చెవిలో వదిలేసావు, ప్రత్యక్షత లేకుండా ప్రార్థన చేసావు అనుకుంటారు. అదే విన్న వాక్యాన్ని ఎత్తి ఆ వాక్య ప్రకారంగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా కొద్ది రోజుల తర్వాత నీ లైఫ్ చూడండి ఎలా ఉంటుందో. నిజంగా నీ ఆత్మీయ జీవితం చూడండి ఎలా ఉంటుందో. ప్రజల చాలా ఆత్మీయంగా గ్రోత్ అవుతావు, ఎదుగుతావు. కాన్సన్ట్రేషన్ వాక్యం మీద పెట్టినప్పుడు ఏం చెప్తున్నాడా, నేను అది తిరిగి మరలా నా ప్రార్థనలో ఎత్తి పట్టాలి ప్రభువా అని నువ్వు దాన్ని నేర్చుకుంటున్నప్పుడు, నీ హృదయాన్ని దున్నుకున్నప్పుడు ఆ విత్తనాలు ఎదుగుతాయి, ఫలిస్తాయి. నీకు ఆటోమేటిక్గా ఆ ఫలాలు కనబడతాయి. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.